హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం మెయిన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో ఫస్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి నవ్య ఆవిష్కరణలకు నిధులనేటటువంటివి తక్కువయ్యాయి అనేటటువంటిది ఇక్కడ ఆర్టికల్ అనమాట. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకేంటంటే ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి మనకి తక్కువ నిధులనేటటువంటివి కేటాయింపు జరుగుతుందనమాట. ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి తక్కువ నిధులు. మనకు నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే అట్లీస్ట్ బడ్జెట్‌లో మనకి ఒక 2% నిధులనేటటువంటివి కేటాయించాలని మనకి ఇక్కడ రిఫర్ చేస్తుందనమాట నీతి ఆయోగ్. అది మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక స్టాటిక్ పాయింట్ ఏంటంటే మనకి ఎంతేసి మనం కేటాయింపులు చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ యొక్క భాగం చూసుకుంటే దీని కింద మనకి దాదాపుగా ఈ R&D సంస్థలకు సంబంధించి మన రీసెర్చ్ అనేటటువంటిది ఒకసారి ఒక 2 నివేదికలను అయితే ఇది రిలీజ్ చేసింది. అందులో భాగంగా మనం చూసుకుంటే 2013-14లో మనం 79,000 కోట్లు ఖర్చు పెడితే 2023-24కి వచ్చేసరికి అది 2,00,000 కోట్లకైతే ఎగబాకింది అనమాట. 2.5 అప్రాక్సిమేట్లీ. అయితే ఇది మనం ప్రస్తుతం ఉన్న మనకి జీడిపిలో చూసుకుంటే అది దాని యొక్క శాతం కేవలం 0.84 మాత్రమే. ఇది చాలా తక్కువ. అట్లీస్ట్ 2% అన్నారనమాట. ప్రస్తుతం మన బడ్జెట్లో దాదాపు ఒక 53 లక్షల కోట్ల పైచిలకైతే మనం ప్రవేశపెడుతున్నాము. ఆ బడ్జెట్లో అట్లీస్ట్ 1 or 2% చేసిన మనకి ఆవిష్కరణలు అనేటటువంటివి మంచి వస్తాయి అని ఇక్కడ ఆర్టికల్ చెప్తుందనమాట. అదొకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి విద్యుత్ సంస్కరణతో మనకి లాభం ఎంత అని అడుగుతున్నారనమాట. రీసెంట్గా ఇది మనకి దేనికి వెళ్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వెళ్తుంది ఈ యొక్క ఆర్టికల్. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ముసాయిదా విద్యుత్ సవరణ బిల్లు అయితే మనం తీసుకొచ్చాము. ఆ యొక్క ముసాయిదా సవరణ బిల్లు 2025కి సంబంధించి కొన్ని సవరణలు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇందులో ఏం చెప్తున్నామంటే మనకి ప్రస్తుతానికి మనం ఏంటంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ స్థాపిత సామర్థ్యం ఈ యొక్క స్థాపిత సామర్థ్యం కానీ మనం చూసుకుంటే దాదాపు నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ను ఉపయోగించి మనం అట్ మ్యాక్సిమంగా ప్రస్తుతానికి మనం ఒక 162 గిగావాట్లకు అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నామన్నమాట. ఇది కొంచెం పెరిగిందనమాట. అయితే ఈ యొక్క సోలార్కి సంబంధించి అనమాట. అయితే ఇందులో భాగంగా మనం చూసుకుంటే టోటల్గా ప్రస్తుతానికి ఎంత ఉంది అనేటటువంటిది మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం డిస్కషన్ చేసుకున్నాం. మనం 500 గిగావాట్లు అనేటటువంటిది మనం నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ను ఉపయోగించి మనం అందులో భాగంగా ఆ దిశగా మనమైతే వర్కౌట్ అయితే చేస్తున్నాం అనమాట. అయితే ప్రస్తుతానికి సంబంధించి ఈ యొక్క విద్యుత్ సంస్కరణలు ఏంటంటే కీలకమైనటువంటి మార్పులు అయితే తీసుకొచ్చింది అనమాట. అందులో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి మనం ఎనర్జీ అయితే జనరేషన్ చేస్తున్నాం. ఈ ఎనర్జీ అనేటటువంటి జనరేషన్ చేసింది ఉత్పత్తి అక్కడే ఉండిపోకుండా మనం ఏం చేయాలి, దాన్ని వివిధ ట్రాన్స్మిషన్స్ లైన్స్ ఉపయోగించి గ్రిడ్కి అనుసంధానించి ఆ గ్రిడ్ నుంచి పరిశ్రమలకి అలాగే ఆ గ్రిడ్ నుంచి మనకి ఇళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలగాలి అనమాట. అప్పుడే ఏమవుతుంది, ఈ యొక్క ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తు సమూలంగా మనకి యూజ్ అవుతుంది అనమాట. లేకపోతే ఉత్పత్తి చేసే ఉపయోగం ఏంటి? కాబట్టి అది ఒక సవరణ అనమాట. అలాగే ఇంకొకటి మనం చూసుకుంటే ఏదైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో ఈ యొక్క ఉత్పత్తికి సంబంధించి మనం ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. దాని జాగ్రఫికల్ కండిషన్ బట్టి మారిపోతుంది. ఉదాహరణకి మనకి తమిళనాడు తీసుకోండి. తమిళనాడు తీసుకుంటే ఏంటి, ఇక్కడ మనకి విండ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఛత్తీస్గఢ్ తీసుకోండి, మనకి ఇక్కడ ఏంటి ఉంటుంది, ఎక్కువగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనమాట. ఇలా మనం ప్రణాళిక రచించుకోవాలన్నమాట. కేంద్ర స్థాయిలో మనము ముసాయిదాన్ని తయారు చేసే బదులు రాష్ట్రాలకు అది అప్పచెప్పాలి. ఆ యొక్క రాష్ట్రం యొక్క స్థితిగతులు బట్టి అధ్యయనం చేసి
అక్కడ ఎటువంటి ఉత్పత్తికి డిమాండ్ ఉంది, దాన్ని మనం అలా ఉత్పత్తి చేసుకొని స్టోర్ చేసుకొని ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనం పంపించుకోవాలని ఇక్కడ ఇంకొక సూచన అయితే మనం చేస్తున్నారనమాట. అలాగే ఇంకొక సూచన ఏంటంటే మనకి ఏదైతే ఈ విద్యుత్ సంస్కరణలు ఉన్నాయో మనకి ఇందులో భాగంగా డిమాండ్ ఉన్నప్పుడు దాన్ని మనం యూటిలైజేషన్ చేసుకోవాలన్నమాట. ఉదాహరణకు మనకి వేసవి కాలంలో నీటి ఎద్దడిని మనం ఎదుర్కొంటాం అనమాట. ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పవర్ సప్లై కూడా మనకి ఎక్కువగా ఉండదు, పవర్ కటింగ్స్ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఏదైతే విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామో దాన్ని నిల్వ ఎప్పటికి ఉంచుకొని ముందుగా ప్రణాళికలు రచించుకొని ఆ యొక్క సమయానికి విద్యుత్తుని అందించగలగాలి. అది ఇక్కడ సంస్కరణలో భాగం అనమాట. ఇలా మనకి 2025 ముసాయిదా విద్యుత్ బిల్లు అయితే మనకి సవరణలో ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం మరి ఏం చేస్తుందో చూడాలన్నమాట. తర్వాత మన ఆర్టికల్ వచ్చేసి ఏఐ వినియోగం అనేటటువంటిది ఇప్పుడు బాగా పెరుగుతుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అనేటటువంటిది కూడా మనకి బాగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడంతా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకి జరుగుతుంది సంస్కరణలు అనేటటువంటివి. అయితే ఇందులో భాగంగా మనకేంటి పెద్ద పెద్ద డేటా సెంటర్స్ అనేటటువంటివి ఏర్పడుతున్నాయి అన్నమాట. ఈ డేటా సెంటర్స్కి మనకి ఇందులో ఏదైతే మనం ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క డేటా అంతా కూడా ఆ స్టోర్ చేయడానికి మనకి ఏం కావాలి, ఎక్కువ మోతాదులో విద్యుత్ అవసరం అవుతుంది. అలాగే ఎక్కువ మోతాదులో నీరు కూడా అవసరం అవుతుంది అనమాట. అయితే మొత్తం కరెంటు సంబంధించి చూసుకుంటే అందులో 1% అయితే డేటా సెంటర్లే వినియోగించుకుంటున్నాయి అన్నమాట. అలా మనం చూసుకుంటే విద్యుత్ వాటా ఏ ప్రాంతాల్లో మొత్తం విద్యుత్తులో డేటా సెంటర్లు ఎలా వినియోగిస్తున్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా మనకి ఉత్తర అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఎక్కువగా మనకి ఉపయోగం అయితే చేస్తున్నారనమాట 4.1. తర్వాత ఐరోపా ఖండం 1.9, మంది ఏషియా ఎంత 0.3 గుర్తించుకుంటే సరిపోతుంది. అయితే భారతదేశంలో ఇప్పుడు ఎల్నినో అనేటటువంటిది మనకి ఎక్కువగా ఉంది. కాబట్టి అందులో భాగంగా ప్రజలకి ముఖ్యంగా రైతులకి ఏమి విజ్ఞప్తి చేస్తున్నారంటే సాంప్రదాయక పద్ధతులు వరి, గోధుమ, మొక్కజొన్న అలాగే ఇటువంటివి కాకుండా మనకి పప్పు ధాన్యాల వైపు తక్కువ నీరు ఉపయోగించి ఎక్కువ పంట దిగుబడి వచ్చేటటువంటివి, అలాగే డ్రిప్ ఇరిగేషన్ చేసి ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం చేసి ఇటువంటి వాటికి బిందు సేద్యం వ్యవసాయం చేసి స్ప్రింక్లింగ్ అంటాం, ఇటువంటి వాటికి మనం తక్కువ నీరు ఉపయోగించేటటువంటి పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేయాలి అని మనకి ఇక్కడ కేంద్రం అనేటటువంటిది చెప్తుంది అనమాట. అయితే ఇందులో భాగంగా మనం ప్రతి ఏటా కూడా మనకి వాటి యొక్క భూమి యొక్క భూసార పరీక్షలు జరిపి అలాగే ఏ భూమికి ఎటువంటి పంట మనకి లభిస్తుంది అనేటటువంటిది రైతుకు తెలియజేయాలన్నమాట. అప్పుడే మనకి పప్పు ధాన్యాల ఉత్పత్తి వైపు కూడా రైతులు ముఖ్యంగా మనకి మూవ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. ఇందులో భాగంగా మనం చూసుకుంటే ఆత్మ నిర్భరత మిషన్ ఇది మనకి ఇంపార్టెంట్. ఈ యొక్క స్కీమ్ ఇంపార్టెంట్. ఆత్మ నిర్భరత మిషన్ దేనికి సంబంధించిందంటే మనకి పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి అనమాట. ముఖ్యంగా ఇది ఇప్పటికి 2030 నాటికి మనం ఏదైతే మన దేశీయ అవసరాలు ఉన్నాయో 35 మిలియన్ టన్నులకైతే మనం పెంచుతున్నాం అనమాట. ప్రత్యేకంగా ఈ కాలానికి 2025-31 కాలానికి అనమాట. ఇందులో భాగంగా మనకేంటి 11,000 కోట్ల పైచీలకు అయితే కేంద్రం కేటాయించింది అనమాట. అదేవిధంగా దీన్ని ఎక్కడైతే ఉత్పత్తి మొదలవుతుందో ఉత్పత్తి నుంచి అవి మనకి ఎక్కడికి చేరాలి, మార్కెటింగ్ యార్డ్స్కి చేరాలి, మార్కెటింగ్ యార్డ్స్ నుంచి క్లస్టర్స్ నుంచి మెయిన్ డేటా సెంటర్స్కి, అంటే ఎక్కడైతే గిడ్డంగులు ఉన్నాయో అక్కడి నుంచి ప్రభుత్వం కలెక్షన్ చేస్తుంది అనమాట. ఇది మనకి ప్రాసెస్. ఇదా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్కీమ్ మనకి ఆత్మనిర్భరత మిషన్, పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి ఏపీకి 6 రెట్లు అయితే పెరిగాయి అని మనకి పార్లమెంట్లో ఒకరు అడిగిన ప్రశ్నకి మనకి పార్లమెంట్లో సమాధానం వచ్చింది అనమాట.
ఇవంతా అనవసరం మనకి, ఇదంతా మనకు అనవసరం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2023-24తో పోలిస్తే కిందటి ఆర్థిక సంవత్సరంకి 25-26కి 6 రెట్లు పెరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఎక్కువగా మనకి టోటల్‌గా చూసుకుంటే ఎంత నుంచి ఎంతకి పెరిగింది? 6 రెట్లు అన్నాడు కదా! అవి ఎంత అనేది గుర్తుంచుకోవాలి. $92 మిలియన్ ఉండేదన్నమాట 23-24కి. ప్రస్తుతం 25-26కి $608 మిలియన్ చేరిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. టోటల్ ఫిగర్ ఇంపార్టెంట్. 91 ఉండేది మనకి అట్ మాక్సిమం 608కి అయితే పెరిగింది. ఇది 6 రెట్లు అంటున్నాడు అనమాట. అది గుర్తుంచుకుంటే మనకు సరిపోతుంది. అయితే ఇంకొక ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. 89 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అయితే ఏపీకి అయితే అనుమతి వస్తుంది. అనుమతి అయితే మేము ఇచ్చామని చెప్తున్నారనమాట కేంద్రం. అది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అందులో ఏ భాగంగా ఏంటి అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కింద మనకి చిత్తూరులో 380 కోట్లు 3 క్లస్టర్లు అనుమతి ఇచ్చాము. అలాగే 749 కోట్లు ఒక క్లస్టర్ కరప్ట్ ఇచ్చాము. చిప్ డిజైన్కి సంబంధించి మేము చిప్ టు స్టార్టప్ దాని కింద 23 విద్యా సంస్థలకు మేమేంటంటే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ పరికరాలు కూడా అందించామని చెప్తున్నారనమాట. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ క్లస్టర్ని ఏర్పాటు చేస్తున్నారో గుర్తుంచుకుంటే సరిపోతుంది. రీసెంట్గా 6 క్లస్టర్స్ అనేటటువంటివి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది అనమాట. ఈ 6 క్లస్టర్లు కూడా చూసుకోవాలి. తర్వాత మనకి ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఇది మనకి ఎకానమీలో 2nd చాప్టర్ కింద మనం చదువుకోవచ్చు అనమాట. అనిశ్చిత అయితే ఇంకా తొలగలేదు. ఏ అనిశ్చిత గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇరాన్ అమెరికా యుద్ధం గురించి మాట్లాడుతున్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక దృష్ట్యా ఇంకా ఈ అనిశ్చిత అయితే ఇంకా కొనసాగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? ముడిచమురు ధరలు అలానే పెరుగుతున్నాయి. అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ కూడా మనకి ఇంకా కొనసాగుతుంది. అలాగే యూరోపియన్ యూనియన్లో మనకి విజృంభిస్తున్నాయి మనకి సెగలు ఏవి కారు చిచ్చు అనేటటువంటిది. ఇటువంటి నేపథ్యాల దృష్ట్యా 4వసారి కూడా మేము వడ్డీ రేట్లు కానీ ఈ యొక్క స్టాండర్డ్ రేట్స్ అనేటటువంటివి మార్చలేదన్నమాట. అదే పాయింట్స్ మేము కంటిన్యూ చేస్తామని సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నరు మనకు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ యొక్క మానిటరింగ్ పాలసీ కమిటీలో మనకి అందరూ కూడా 6 సభ్యులు కూడా ఏకాభిప్రాయాన్ని అయితే వెళ్ళబుచ్చారనమాట. ఈ యొక్క మానిటరింగ్ పాలసీ కమిటీ అనేటటువంటిది మనకి ప్రస్తుతానికి మేము దేని మీద కాన్సన్ట్రేషన్ చేసామంటే వృద్ధికి అలాగే ద్రవ్యోల్బణాన్ని అదుపుకి ఈ రెండింటికి మేము కాన్సన్ట్రేషన్ అయితే మేము చేసాము. ఈ రెండింటి మీద మేము దృష్టి అయితే సారించామని చెప్తుంది అనమాట. ద్రవ్యోల్బణం అనేటటువంటిది 4% లోపు ఉంచడమే మా యొక్క ప్రధాన ధ్యేయం అనమాట. ఈ 4%కి మనం ఏం చేస్తామంటే +or-2 ఇది మన టార్గెట్. ఎప్పుడు కూడా +or-2 అనేటటువంటిది ఉండాలన్నమాట. +or-2 అంటే అర్థం ఏంటి? అయితే 6 అవ్వాలి లేదా 2 అవ్వాలి. ఈ రెండింటికి మధ్యన మనకి ద్రవ్యోల్బణం రేట్ అనేటటువంటిది ఉండేటట్టుగా ఇన్ఫ్లేషన్ రేట్ ఉండేటట్టుగా చూస్తుంది అనమాట ఆర్బీఐ. ఇది మనకి ఇంపార్టెంట్, గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క రెపో రేట్ ఎంత ఉంచింది ఆర్బీఐ అనేటటువంటిది ఇక్కడ మనం చూసుకుంటే 5.25% అనేటటువంటిది మనకి వడ్డీ రేట్ అయితే ఉంచిందనమాట. ఎందుకంటే బ్యాంకులు అనేటటువంటి అప్పు కావాలి కదా, వాటంతలు అవే మనకి మనుగడ సాధించలేవు. అందుకే ఈ బ్యాంకులు అనేటటువంటి అప్పుకి ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి అన్నమాట షార్ట్ టర్మ్కి. ఈ యొక్క షార్ట్ టర్మ్కి ఆర్బీఐ దగ్గరికి వెళ్తే అప్పుకి మరి డబ్బులు ఇస్తుంది కదా ఆర్బీఐ, మరి ఇచ్చిన దాని మీద వడ్డీ కలెక్ట్ చేస్తుంది కదా, ఆ యొక్క వడ్డీ రేటే మనకి రెపో రేట్ అంటామన్నమాట. తర్వాత ఇదేంటంటే మనకి రీపర్చేజ్ ఎక్స్చేంజ్ రేషియో అంటామన్నమాట. అంటే నేను మళ్ళీ తీసుకుంటాను అనేటటువంటి యొక్క కాన్ఫిడేషన్ మోషన్ అనమాట. అంటే ఏంటంటే ఖచ్చితంగా నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటామని బ్యాంకులు ఆర్బీఐ మధ్య జరిగే ఒప్పందం అనమాట. వడ్డీ రేటు ఎవరు విధిస్తారు? ఆర్బీఐ విధిస్తుంది అనమాట. వడ్డీ ఎవరు చెల్లిస్తారు? బ్యాంకులు చెల్లిస్తాయి అనమాట. వీళ్ళ మధ్య జరిగే ఒప్పందమే మనకి ఆర్బీఐ ఆ రెపో రేట్ అంటామన్నమాట. రీపర్చేజ్ ఎక్స్చేంజ్ రేషియో అంటామన్నమాట. మళ్ళీ నేను కొనుగోలు తీసుకుంటానన్నమాట. నా యొక్క మీ యొక్క
వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం జరుగుతుందనమాట. స్వల్పకాలిక వడ్డీ రేట్ అని అంటామనమాట. అవి మనం సెకండ్ యూనిట్లో ఫుల్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇంకా ఏం చెప్తుంది మనకి ఇక్కడ ఆర్బీఐ అనేటటువంటిది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎస్టిమేషన్స్ కూడా వేసింది అనమాట. ఏంటి ఎస్టిమేషన్స్ అంటే, ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 26-27లో భారతదేశం అనేటటువంటిది ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుంది అనేటటువంటిది అంచనా వేసింది. అయితే జీడిపి వృద్ధి అనేటటువంటిది 6.7% ఉంటుందని చెప్తుంది అనమాట. అయితే ఇంతకుముందు అంచనా వేసిన కంటే ఇది ఎక్కువే, 6.6 కంటే ఇప్పుడు 6.7 అంటుంది. ఎందుకు అలాగా అంటుందంటే, దేశీయంగా డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై ఎక్కువగా ఉంది, డిమాండ్ సప్లై కరెక్ట్గా ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఎందుకు? 140 కోట్ల మంది ప్రతిరోజు ఏదో ఒకటి వస్తువులు సేవలు కొనుగోలు చేస్తే ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది బాగానే వెళ్తుంది. అందుకే ఆ యొక్క ధైర్యంతోనే మన సంజయ్ మల్హోత్రా చెప్తున్నారనమాట. అలాగే మేము అనుకున్నాం కదా, 10 రూపీస్ నోట్స్, 20 రూపీస్ నోట్స్, ఈ యొక్క డినామినేషన్స్ నోట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఏవి ఓడుతున్నారు, ఇవే ఓడుతున్నారు ప్రజలు. దీనికి పాలిమర్ నోట్లు పెట్టాలనుకుంటున్నాం. మళ్ళీ ఆర్థిక సంవత్సరం నుంచి పెడతాం, 27-28 ఆర్థిక సంవత్సరంకి మేము అప్పటి నుంచి పెడతామని చెప్తుందన్నమాట. యూపీఐ చెల్లింపుల మీద అయితే ప్రస్తుతానికి మేము ఏ ఒక్క చర్య తీసుకోలేదు. ఎందుకంటే మనకి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేటటువంటిది ఉంటుంది. ఇది మేము పరిశీలిస్తున్నాము, ప్రస్తుతానికైతే లేదు అని చెప్తున్నారన్నమాట. ఏంటి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే, ఇప్పుడు ప్రతి దాని మీద మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా బుక్ చేసామనుకో, ప్లాట్ఫామ్ ఫీ అని అంటారు, ప్రాసెసింగ్ ఫీ అంటారు, ఇటువంటివన్నీ ఫీలు వేస్తుంటారు. అలాగే ఇప్పుడు మనం ఇటువంటివి పెద్ద పెద్ద బజార్స్లో కానీ, విశాల్ మార్ట్, మెగా మార్ట్లో కూడా మనం ఇప్పుడు ఫోన్పేలో గట్రా యూజ్ చేసి బిల్లులు చెల్లిస్తున్నాం. వీటి మీద మేము వాటి యొక్క చెల్లించే బిల్లు బట్టి మర్చెంట్ డిస్కౌంట్ రేట్స్ అనేటటువంటివి విధిస్తాము అని ఒక వార్త వచ్చింది. ప్రస్తుతానికైతే అది చేయట్లేదు మేమని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క మర్చెంట్ డిస్కౌంట్ రేటు మీద మేము విధిస్తామని చెప్తుంది అనమాట. చూడాలి, ప్రస్తుతానికైతే ఇది అమల్లో లేదు. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే FCNR, ఇది ఇంపార్టెంట్, ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్. ఇంపార్టెంట్, ఇది అడగడానికి అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్లో. ఏంటి ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అంటే, ఇది ఒక బ్యాంక్ అనమాట, ఇది బ్యాంక్ డిపాజిట్ పథకం అనమాట. ఇది ఎవరిని, విదేశీ కారక ఆదాయాన్ని ఆకర్షిస్తుంది అనమాట, ఈ డిపాజిట్దారుల్ని. తద్వారా మనకేమవుతుంది, మనకి ఆ విదేశీ కారక ఆదాయం వచ్చి భారతదేశంలో చేరుతుంది, డాలర్స్ పెరుగుతాయి మనకి. అది మనం గుర్తుంచుకోవాలి, ఆ పథకం అనమాట. అయితే ప్రస్తుతానికైతే మేము సెప్టెంబర్ వరకు అయితే దీన్ని కొనసాగిస్తామని చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం ఏమంటాం, కొన్ని ప్రోత్సాహకాలు కల్పించారనమాట. బాగా మేము విదేశీ కారక ఆదాయం అయితే మాకు వస్తుంది, కాబట్టి సెప్టెంబర్ 30 వరకు ఈ యొక్క పథకాన్ని అయితే కొనసాగిస్తున్నాము, అధిక నిధులు అయితే మాకు వచ్చి చేరుతున్నాయి అని చెప్తున్నారనమాట. అయితే ఒక ప్రశ్న అడిగారు రిపోర్టర్, అయితే విదేశీ కారక ఆదాయం వచ్చి చేరుతుంది కదా, మరి ఎందుకు మన యొక్క రూపాయి బలపడట్లేదు అని అడిగారనమాట. ఎందుకు బలపడట్లేదంటే, రాజకీయంగా మనకి ఇక్కడ భౌగోళికంగా మనకు ఉద్రిక్తులు నెలకొన్నాయి. ఈ యొక్క ఇరాన్ అలాగే అమెరికా వార్ జరుగుతుంది. అలాగే డాలర్ అనేటటువంటిది బాగా డిమాండ్ ఎక్కువగా ఉంది ఇప్పుడు. అలాగే ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్ యొక్క రేట్స్ బాగున్నాయి. అలాగే ముడి చమురు ధరలు కూడా రేట్లు పెరుగుతున్నాయి. వీటి డిమాండ్ వల్ల ఏమైందంటే, గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలపడింది కాబట్టి ఆటోమేటిక్గా రూపాయి ప్రస్తుతానికి బలపడలేదని చెప్తున్నారనమాట. అది ఈరోజు మనకి లాస్ట్ ఆర్టికల్. ఓకే, ఇంకా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే E20 ఇంధనంపై మనకి నిన్న సియామ్ అనేటటువంటిది లేఖ రాసింది కదా, ఏంటని చాలా సూచన చేసింది, E20 మార్చాలి, ఎందుకంటే బళ్ళు అనేటటువంటివి పోతున్నాయని చెప్పింది అనమాట. ఈరోజు ఆ లేఖని వెనక్కి తీసుకొద్దు. ఏంటి ఈ సియామ్ అంటే మనకు తెలుసు, ఈ సియామ్ అనేటటువంటిది మనకి వాహన తయారీదారుల సమైక్య అనమాట. ఇది ఎవరైతే వాహనాలు తయారు చేస్తున్నారో కదా, వాళ్ళందరూ ఏర్పడేటటువంటిది ఒక గ్రూప్. వీళ్ళైతే ఏం చెప్పారంటే, ఈ లేఖను వెనక్కి తీసుకున్నారనమాట. మేము పరిశీలిస్తాము,
ఎందుకంటే క్లోరైడ్ శాతం కానీ అధికంగా ఉండడం వల్ల ఇంజిన్లు దెబ్బతింటాయని చెప్పాం. కానీ మా యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము E20కి అనుకూలమే, వ్యతిరేకం కాదు. పెట్రోల్ బంకుల నిల్వలు కానీ అలాగే పైప్ లైన్ సరైన నిర్వహణ కానీ ఉండాలని చెప్తుందనమాట. ఎందుకంటే మనం చేసేటటువంటి ఈ యొక్క ఆయిల్ ఏదైతే మన పెట్రోల్ బంక్స్ దగ్గరకు వస్తుంది, దాంట్లో ఆషామాషిగా రాదు. దీని గురించి ఒక పెద్ద టాపిక్కే మనం ఉంటుందన్నమాట. ఓకేనా? బ్రాడ్ వ్యూలో చెప్పాలంటే మనకి ఇక్కడ సీషోర్ ప్రాంతంలో మనం ఏం చేస్తాము, ఆఫ్ షోర్లో ఇక్కడ ముందుగా ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసి పెద్ద పెద్ద ఒక 500 నుంచి 600 మీటర్ల లోపలికి వెళ్ళి ఎక్విప్మెంట్స్ అంతా ఉపయోగించుకొని మనము ఈ యొక్క చమురు బావుల్ని కనిపెట్టి బయటకు తీస్తాము. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా దూరం ఉంటుంది కదా, పైప్ లైన్ ద్వారా ఆ యొక్క తీసిన చమురుని శుద్ధి చేస్తాము. శుద్ధి చేసి ఈ యొక్క ప్రాంతం మన ప్రాంతానికి రావాలంటే పైప్ లైన్స్ ఉంటాయి. పైప్ లైన్స్ ద్వారా చేస్తారు, లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేస్తారు. ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకి ఆ యొక్క ఛార్జీలు అనేవి మారుతాయి అన్నమాట. విశాఖపట్నంలో ఉత్పత్తి అయినటువంటి చమురు కలకత్తాలో అమ్మాలంటే ఏమవుతుంది, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఛార్జీలు పెరుగుతాయి. ఇలా అనమాట దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బైరిటీస్ నిల్వల గురించి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎంత 46 లక్షల టన్నులైతే మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత రాజస్థాన్ 3వ స్థానంలో ఉంది, తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నమాట. అయితే ఈ బైరిటీస్ నిల్వలు మనకి ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? ఇంతకుముందు ఉమ్మడి జిల్లాల్లో తిరుపతిలో ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే అన్నమయ్య జిల్లా. ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో మనకి అన్నమయ్య జిల్లాలో మనకి మంగంపేట దగ్గర మనకి ఎక్కువ ఉన్నాయన్నమాట. మంగంపేట గ్రామంలో ఓబులవారిపల్లి జిల్లా, వాళ్ళ యొక్క జిల్లాలో మనకి ఎక్కువగా మంగంపేట దగ్గర అన్నమయ్య జిల్లాలో ఉన్నాయన్నమాట ఈ నిల్వలు. ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి NVS3 ఇదైతే మేము లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. దీంతో పాటు 4, 5 కూడా రెడీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఒకరు అడిగిన ప్రశ్నకి ఏంటి NVS3 అంటే మనకి నావిగేషన్ సిస్టమ్ అన్నమాట. ఈ యొక్క నావిగేషన్ సిస్టమ్కి సంబంధించి మన భారతదేశం కొత్తగా మనం రూపొందించుకున్నాం అనమాట. ఏంటి? నావిక్ అనేటటువంటిది రూపొందించుకున్నాం అనమాట. ఈ యొక్క నావిక్కి సంబంధించి మనం మరికొన్ని ఆల్రెడీ ప్రయోగించాము. అవి బాగా పాత పడిపోయాయి అనమాట. ఇప్పుడు కొత్తవి అనమాట. దాని స్థానంలో కొత్తవి ప్రయోగిస్తున్నాము. ఆ నావిక్ సిస్టంలో భాగంగా 3వది అని చెప్తున్నారు అనమాట. 4, 5 కూడా రెడీగా ఉన్నాయి. మనం యాక్చువల్గా ఇంతవరకు మనం ఎవరికి యూజ్ చేస్తున్నాం? GPS యూజ్ చేస్తాం. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అమెరికా వారికి సంబంధించింది మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి మనకి GPS సిస్టమ్ అనేటటువంటిది ఉన్నాయి. మన భారతదేశానికి కూడా మనం నావిక్ అనేటటువంటిది తెచ్చుకున్నాం అనమాట. అది మనకి ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈ ఆర్టికల్ చూడవచ్చు. అయితే ఒక 20 ఉపగ్రహాలు అయితే మనకి లోవర్ ఎర్త్ ఆర్బిట్లో మనకి డేంజర్ జోన్లో ఉన్నాయి. అవి 20 శాటిలైట్ల అనేటటువంటి మనకి ఈ యొక్క మధ్య ఏవైతే ఖగోళ వస్తువులు ఉంటాయో అంతరిక్ష వస్తువులని ఢీకొట్టే ప్రమాదం ఉంది అని చెప్తున్నారనమాట. వాటి యొక్క డైరెక్షన్ మనం మార్చగలగాలి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఈరోజు ఆర్టికల్ విద్యుత్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక జారీ చేసింది అనమాట. ఏంటి? మేము సైబర్ సెక్యూరిటీస్ బాగా దాడులు జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఒక యాక్ట్ అయితే మేము తీసుకొచ్చాము. సైబర్ సెక్యూరిటీ ఇన్ పవర్ సెక్టర్ రెగ్యులేషన్స్ 2026 పేరిట అనమాట. ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని నెక్స్ట్ 2027 నుంచి మేము ఆర్థిక సంవత్సరం నుంచి అప్లై చేస్తామని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా ఈ యొక్క గ్రిడ్ సిస్టమ్ అవ్వచ్చు, ట్రాన్స్మిషన్ లైన్స్ అవ్వచ్చు, ఈ యొక్క ఏపీ జెన్కో ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి యొక్క సర్వర్స్ అవ్వచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆఫ్లైన్లో స్టోర్ చేయండి, ఇంటర్నెట్తో అనుసంధానించకండి అని ప్రతిపాదన ఒకటి. అలాగే 24 గంటలు కూడా ఈ యొక్క పవర్ గ్రిడ్స్ కంటిన్యూస్గా ట్రాన్స్మిషన్ లైన్స్ అప్డేట్లో ఉంచండి రెండోది. అలాగే
15 ఏళ్ల అనుభవానికి పై ఉన్న ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని అయితే నియమించండి అని మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తుంది అనమాట. అలాగే ఏది ఏమైనా 24 అవర్స్లో మనం ఫిర్యాదు చేయాలి. అలాగే అలా అయితే మేము రెస్పాన్స్ అవుతామని చెప్తుంది అనమాట. మొత్తంగా ఏంటంటే ప్రతి నెల ఆడిట్ నిర్వహించండి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీస్ మీద. ఈ యొక్క సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గ్రీన్ సైబర్ సెక్యూరిటీ ఇన్ పవర్ సెక్టార్ ఇది అనేటటువంటిది మనం తెచ్చుకున్నాము. దాని కింద మనకి ఏంటంటే అన్ని విద్యుత్ ఏవైతే ఉత్పత్తి చేస్తున్నాయో, సరఫరా చేస్తున్నాయో, పంపిణీ చేస్తున్నాయో, లోడ్ డిస్పాచ్ సెంటర్లు ఉన్నాయో, విద్యుత్ నిల్వలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, అలాగే పవర్ ఎక్స్చేంజ్ వాళ్ళు, ఇలా ఆపరేషన్ టెక్నాలజీ వాళ్ళు, అలాగే గ్రిడ్ టెక్నాలజీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక బుడుగు కింద తెస్తున్నాం అనమాట. తెచ్చి మీరు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కూడా పెట్టాలి. అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్లు కూడా తయారు చేసి, మిషన్లు తయారు చేసి వాటిని అమలు చేయండి అని, ఇప్పుడు కాదు 2027 నుంచి అమలు చేయండి అని ఒక ముసాయిదా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అనమాట. అది ఈరోజు ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలు.